గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాణి మినీ టాక్స్. సో ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్ ఉన్నా, మీరు కూడా సూపర్ ఉన్నారని అనుకుంటున్నా. సో చాలా రోజులైంది ఇలా నేను వ్లాగ్ చేయడం, అసలు టైమే దొరకట్లేదు వ్లాగ్ చేద్దామంటే. ఫైనల్లీ ఒక వ్లాగ్ చేయడానికి చిన్న టైం వచ్చింది. అదేంటంటే మేమైతే ఊరు వెళ్తున్నాం అనమాట. మా వదినకి ట్విన్స్ పుట్టారు. సో వాళ్ళది నేమింగ్ సెరమనీ ఉంది, అందుకనే మేము ఊరు వెళ్తున్నాం. సో అందుకని ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. సో నేను ఏమేమి ప్యాక్ చేస్తున్నానో చూపిద్దామని ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో నేను ఏమేమి ప్యాక్ చేస్తున్నానో మీరు కూడా చూడండి నాతో పాటు. సో మా బాబులకి అయితే మేము చిన్న చిన్న డ్రెస్ కొన్నాను, అని కూడా నేను మీకు చూపిస్తాను. చూసి ఎలా ఉందో చెప్పండి. సో ఈ డ్రెస్సెస్ అక్కడికి వెళ్ళి వేసి ఫొటోస్ తీసి అది కూడా నేను బ్లాగ్లో యాడ్ చేస్తాను. ఇంతేనా, చిన్నపిల్లల డ్రెస్సులు చాలా బాగుంటాయి. సెట్ చేశారా? సో ఇది ఇంకోటి, దీనికి చాలా క్యూట్గా క్యాప్ వచ్చింది. ఈ డ్రెస్ కూడా వేసి చూపిస్తాను నేను అక్కడికి వెళ్ళాక. సో ఇదైతే కలర్. సో ఈ డ్రెస్సెస్ అన్నీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి వేసి ఫొటోస్ తీసి అక్కడ కూడా పెట్టాను. సో మా పాప కోసం అయితే నేను ఒక సూపర్ డ్రెస్ కొన్నాను. అది తను వేసుకుంటే ఎలా ఉంటుందో వేసాక తెలుస్తుంది. సో చూసాక కదా ఎంత క్యూట్గా ఉందో ఈ డ్రెస్. సో ఈ డ్రెస్ అయితే ఎప్పుడెప్పుడు తనకు వేసి ఫొటోస్ తీయాలా అని ఉంది నాకు. సో అక్కడికి వెళ్ళాక వేసి ఫొటోస్ తీసి అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీరు చూసి చెప్పండి ఎలా ఉందో, ఓకేనా? సో చూసారు కదా, ఇంకా ప్యాకింగ్ చేయలేదు. ఈరోజు నైట్ 2 టైం ఉంది. సో అప్పటికల్లా ప్యాకింగ్ అంతా డన్ చేసుకోవాలి. సో ప్యాకింగ్ చేశాక మళ్ళీ వస్తాను. నా బట్టలు అయితే ప్యాకింగ్ అయిపోయాయి. ఇంకా మా బాబాయ్ ఉన్నాయి. మా బాబాయ్ సెపరేట్గా పెడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఏది కావాలో తెలియదు కాబట్టి. సో తనైతే అన్ని ఇందులో పెడతాను, ఎందుకంటే కదా అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి. ఫాస్ట్గా చేశాను అనుకోకండి, ముందే అన్నీ మడతపెట్టి వచ్చాను. అందుకే ఫాస్ట్గా ఇందులో పెట్టాను. ఇప్పుడైతే బట్టలు పెట్టాను, ఇంకా బ్యాంగిల్స్, జ్యువెలరీ, ఎక్స్ట్రా మనకి ఎన్నో ఉంటాయి, ఇంకా అవన్నీ పెట్టాలి. సో అవన్నీ కూడా రెడీ అయ్యాక మళ్ళీ వచ్చి పెడతాం. ఫైనల్గా ప్యాకింగ్ అయితే అయింది. ఇప్పుడు టైం 12:30 అయింది. సో మా ట్రైన్ జర్నీ 24 అవర్స్ కాబట్టి ఇంటి నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాము. సో ఫుడ్కి అయితే పులిహోర, ఇంకా చపాతీ అండ్ టమాటా పచ్చడి చేసేసాను. ఎందుకంటే చాలా లాంగ్ కాబట్టి బయట ఫుడ్ అంతగా తినలేము. సో పాప కోసం కూడా ప్రతిదీ రెడీ చేసి పెట్టాను. బయట ఫుడ్ అయితే నేను అసలు తనకి ఇవ్వను. సో ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే ఉంది. సో ప్యాకింగ్ అయితే అయింది, ఫుడ్ ప్రిపరేషన్ కూడా అయింది. ఇంకా నెక్స్ట్ ట్రైన్ ఎక్కడమే. సో ట్రైన్లో కలుద్దాం. ఇంకా అయితే నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు టైం అయితే 1:30 అయింది. సో ఇంక కాసేపట్లో మేము స్టార్ట్ అయిపోతాం, స్టేషన్కి రీచ్ అయిపోతాం. ఇక ఫ్యామిలీ అందరం కలిసి అయితే స్టేషన్కి అయితే వచ్చేసాం. అండ్ ట్రైన్ టైం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా చూస్తూ ఉంటేనే ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే ట్రైన్ ఎక్కేసి లగేజ్ అంతా సర్దేసి
చాలా నైట్ అయిపోయింది కాబట్టి అందరం మంచిగా పడుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే టిఫిన్స్ ఏదైతే మేము తెచ్చామో పులిహోర చపాతి అది మంచిగా టిఫిన్ చేసేసాం. ట్రైన్ జర్నీ బాగుంటుంది, బట్ కొన్ని అవర్స్ మాత్రమే. మాది 24 అవర్స్ కాబట్టి చాలా బోర్ కొడుతుంది. ఏదైతే ఏంటి ఫైనల్లీ ల్యాండ్ అయ్యాం ఒడిస్సాలో. సో ఇదే మా వదిన వాళ్ళ ఇల్లు. మేమైతే వచ్చేసాం, బట్ చాలా నైట్ అయిపోయింది కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి సైలెంట్గా పడుకున్నాం అందరం. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మార్నింగ్ అవ్వగానే వెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ కలిసేసాము. సో అందరం ఫ్రెష్ అయిపోయాము. సో ఈరోజు అయితే ఇంట్లో చిన్నగా పూజ ఉంది, అది బేబీస్ కోసం. సో మా అన్నయ్య ఇలా ఆయిల్లో వాళ్ళ ఫేస్ చూడాలంట. సో తనకు కనిపించట్లేదు, అందుకని అంత కష్టపడుతున్నాడు. బట్ ఫైనల్లీ చూసేసాడు వాళ్ళ కొడుకుల ఫేస్. సో అలా పూజ జరుగుతుంది అండ్ వాళ్ళ నేమ్స్ కూడా పెడుతున్నారు. వాళ్ళు పాడుతూ వాళ్ళు వెనకాల సో పూజ అంతా మంచిగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే మేము అలా బయటకు వచ్చి పిక్స్ తీసి రీల్స్ చేసి కొంచెం టైం పాస్ చేసాం. సో చాలా రోజులైంది కాబట్టి అలా టైం స్పెండ్ చేసాం. ఇంక నెక్స్ట్ అయితే ఇంట్లో ఉండి చాలా బోర్ వచ్చింది కాబట్టి ఏం చేద్దామా అనుకుంటే మా వదిన మార్కెట్కి వెళ్ళామన్నది. సో అక్కడ ఒడిస్సాలో ఇది చాలా ఫేమస్ మార్కెట్ అంట. యాక్చువల్లీ నాకు పేరు గుర్తులేదు, బట్ మార్కెట్ అయితే చాలా బాగుంది. లైక్ మనకి జేఎన్టీయూ మార్కెట్ లాగే మొత్తం స్ట్రీట్ మార్కెట్. సో షాపింగ్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి. సో అలా షాపింగ్ అయితే వెళ్ళిపోయాం ఈవినింగ్. సో చూడటం ఎక్కువ, కొనడం తక్కువ, చాలా ఉన్నాయి నా దగ్గర. సో అలా తిరుగుదామనే వెళ్ళాము. ఆ జాను పాప కోసం ఏదైనా చూస్తున్నా, బట్ తనకేం దొరకట్లే. సో అలా చూస్తుంటే హెయిర్ బ్యాండ్స్ అవి కనిపించాయి. సో అలా ట్రై చేస్తున్నాం. చాలా క్యూట్గా ఉంది కదా. బట్ తను ఏది ఉంచుకోదు, తనకి ఎన్ని హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయో. నాతో పాటు మీరు కూడా మార్కెట్ అంతా ఒక లుక్ వేయండి. సో రండి, నాతో పాటు మీరు కూడా ఒక చూసేయండి. సో చూసారు కదా మార్కెట్, ఇదంతా మార్కెటే అనమాట. సో చాలా డేస్ నుంచి ఒక సిల్వర్ వాచ్ తీసుకుందాం అనుకుంటున్నా, బట్ దొరకట్లే. ఇక ఏదో ఒకటి అని ఒక గోల్డ్ వాచ్ తీసుకున్నాను. దాని సంతోషం. సో ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే మేము అలా ఒడిస్సా ఫేమస్ చాట్ టేస్ట్ చేయడానికి వెళ్ళాం. నిజంగా చాలా బాగుంది. సో డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదైతే నెక్స్ట్ డే ఇంకా వచ్చేసాం. ఈరోజే అనమాట ఫంక్షన్. సో మా చింటూ అయితే డెకరేషన్ చేస్తున్నాడు ఉయ్యాలకి.
జంపానా పదే పదే పాడని ఉయ్యాల జంపానా నువ్వే నా కృష్ణయ్యకు బాలు బాలుడా నువ్వే నా కృష్ణయ్యకు బాలు బాలుడా నేను నీ అమ్మనుగా గోపాల కృష్ణ నువ్వే నా పుత్రుడయ్య సరే. సో ఇంట్లో అయితే ఉయ్యాలలో వేశారు, పెద్దవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇంట్లోనే వేసి ఇంకా నెక్స్ట్ ఫంక్షన్ అయితే హాల్లో చేస్తున్నారు. సో ఇదే అనమాట. నాకైతే డెకరేషన్ చాలా బాగా నచ్చింది. మా వదిన వాళ్ళు కృష్ణుడు భక్తులు కాబట్టి సో ఎక్కడ చూసినా కన్నయ్యే ఉన్నాడు. సో ద వెయిట్ ఈజ్ ఓవర్. మా అల్లుళ్ళ పేరు రివీల్ అయిపోయింది, దేవాంశ్ అండ్ దీక్షిత్ టీడీ. సో ఇంకా నెక్స్ట్ అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా అయింది, ఫుడ్ కూడా చాలా బాగుంది. సో ఫంక్షన్లో అందరూ రిలేటివ్స్ని కలిసాం, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే మేము సేమ్ డేనే పూరికి స్టార్ట్ అయ్యాం, ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మాకు ట్రైన్ ఉంది హైదరాబాద్కి. సో సేమ్ డేనే మేము పూరి జగన్నాథ్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం ఈవినింగే. బట్ పూరికి వెళ్ళే ముందు మధ్యలో బీచ్ ఉందంట, సీ బీచ్. సో బీచ్ అంటే ఎవరికి వద్దండి. సో ఫస్ట్ ప్రయారిటీ బీచ్కే ఇచ్చాము, ఎందుకంటే రిటర్న్లో వెళ్దాం అనుకున్నాం. బట్ రిటర్న్లో లేట్ అయిపోతుంది, బీచ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి వెళ్ళేటప్పుడే ఫస్ట్ బీచ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాము మేమందరం. నాకైతే బీచ్ అంటే చాలా ఇష్టం. సో బీచ్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాక నెక్స్ట్ అయితే పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాం. దర్శనం కూడా మంచిగా అయింది. సో అలా ఫొటోస్ దిగేసి ఇంకా మేము ఫుడ్ తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో ఈ 3 days ఎలా గడిచాయో అస్సలు తెలియదు, బట్ ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. సో జర్నీ అయిపోయింది, హైదరాబాద్ కూడా మేము రీచ్ అయిపోయాం. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి, ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్. అండ్